భారతీయ పురాణాల అగాధ లోకాల గర్భంలో కలిసిపోయిన మనల్ని అద్భుతంగా ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. ఈ కథలుకాల గర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలెవాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. మనుష్యులు అహంకారంతో సృష్టికర్త బ్రహ్మను పూజించడం మానేసినప్పుడు బ్రహ్మదేవుడు విరక్తి చెంది కొన్ని కాలాల పాటు తన సృష్టి కార్యాన్ని నిలిపివేశాడు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగిన 18 రోజుల తర్వాత యుద్ధ భూమిలోని రక్తంతో భూమి ఒక ప్రళయ రససముద్రంగా మారిందని, దాని నుండి కొత్త సృష్టికి బీజాలు ఏర్పడ్డాయని కొన్ని పురాణాలు చెబుతాయి. కేరళలోని తలక్కట్టుపురంలోని ఒక అరుదైన దేవాలయం పార్వతీదేవి తన భర్త శివుడి కోపాన్ని తగ్గించడానికి స్వయంగా వంట చేసి నైవేద్యం సమర్పించిందని, అందుకే అక్కడ కేవలం స్త్రీలే పూజారులుగా ఉంటారని ఒక అద్భుత కథ. విష్ణువుకు శ్రీవత్సం అనే గుర్తు అతని ఛాతీపై ఉండటమది కేవలం ఒక చిహ్నం కాదని, విశ్వంలోని సమస్త సంపదలకు శుభాలకు జ్ఞానానికి అది మూలమైన దివ్యస్థానమని పురాణాలు చెబుతాయి. సముద్ర మథనంలో ఉద్భవించిన మద్యం సుర దేవతలకు అసురులకు మధ్య ఒక సముద్రపు నురుగులాంటి భేదాన్ని సృష్టించింది. అసురులు దానిని త్రాగి తమ బుద్ధిని కోల్పోయారు. వారి పతనానికి ఒక ప్రధాన కారణమైంది ఇది. జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య ఒక అగ్ని పరీక్ష లాంటిది. మహాభారతంలో ఉలూపి అనే నాగకన్య అర్జునుడిని వివాహం చేసుకున్నప్పుడు ఆమె దివ్యశక్తులతో అర్జునుడికి జలమయ రూపం ధరించే శక్తిని ప్రసాదించిందని, అందుకే అర్జునుడు నీటిలో అజేయుడయ్యాడని తక్కువ మందికి తెలుసు. రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన ప్రతి రాయిపై రాముని నామం చెక్కబడటమే కాకుండా సప్తర్షులు తమ మంత్రాలతో వాటిని ఆశీర్వదించి అవి సముద్రంలో తేలియాడేలా చేశారని స్థానిక కథలు చెబుతాయి. ప్రాచీన ఆలయాల గర్భగుడిలో ఉండే విగ్రహాలు కేవలం రాతి రూపాలు కాదని, అవి భూమిలోని కాస్మిక్ ఎనర్జీని గ్రహించి విశ్వం నుండి ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపజేసే శక్తి జనకాలు అని ఆగమ శాస్త్రాలు వివరిస్తాయి. బలరాముడు తన నాగలి ఆయుధంతో ఒకసారి యమునా నదిని తన వైపునకు మళ్లించాడని, ఇది కేవలం ఆయన శక్తిని మాత్రమే కాకుండా ప్రకృతిని కూడా నియంత్రించగల ఆయన దివ్యత్వాన్ని సూచిస్తుందని పురాణాలు చెబుతాయి. విశ్వంలోని ప్రతి శబ్దంలోనూ ప్రతి కదలికలోనూ బ్రహ్మాండ లయ అనే ఒక అంతర్గత లయ ఉంటుందని, అది సృష్టికి లయకు మూలమైన నాద బిందువు నుండి ఉద్భవిస్తుందని యోగశాస్త్రాలు చెబుతాయి. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చరిత్రలో ఇంకా ఎన్నో విస్మయకరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. మరెన్నో ఆసక్తికరమైన నిజాల కోసం మాతో కనెక్ట్ అయి ఉండండి.